వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇలా ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పుడు ఇలా సన్ రైజ్ని చూడడం నాకు చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను పీజీ వెకేట్ చేసి ఫ్యూ రీజన్స్ వల్ల ఇంటికైతే వచ్చాను. ఒక 1 మంత్ అలా ఉండాలి అనుకొని వచ్చానమాట ఇంటికి. సో ఈ టైంలో మా అమ్మ నన్ను ఒకటి అడిగింది, లైక్ నువ్వు ఏం వర్క్స్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ కిచెన్లో ఐటమ్స్ ఆ వెజల్స్ అవంతా ఎలా అంటే అలా ఉన్నాయి, అవన్నీ మంచిగా క్లీన్ చేసి ఒక ప్రాపర్గా సెట్ చేపిస్తావా అని అడిగింది. బేసికల్గా ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా సరే మా అమ్మకి మా హెల్ప్ అస్సలు అవసరం లేదు, తను ఒక్కటే చేసుకోగలుగుతుంది. బట్ కాకపోతే మొత్తం అన్నీ తీసి బయట పెట్టి క్లీన్ చేసి మళ్ళీ అన్నీ ప్రాపర్గా సెట్ చేయాలి కదా, అందుకు హెల్ప్ అడిగారనమాట. బేసిక్గా మా అమ్మ వాళ్ళు ఏంటంటే జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు చాలా బిజీగా ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి పొలంలో ఏదో ఒకటి వేస్తూనే ఉంటారనమాట, శనగ సద్ద అలా. సో అలా కంప్లీట్ ఆ వర్క్లో మునిగిపోయి ఉంటారు. సో ఇవన్నీ కూడా కింద ఉన్నవన్నీ కూడా కూల్ వాళ్ళు వస్తారు కదా వర్క్ చేయడానికి పొలాలలో, వాళ్ళకి కుక్ చేసి పెట్టడానికి అండ్ కుక్ చేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి పొలంకి ఫుడ్ కర్రీస్ అన్నీ తీసుకెళ్ళడానికి అండ్ ప్లేట్స్ తినడానికి అవన్నీ కూడా యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కింద అలా పెట్టేశారనమాట. మేము స్కూల్కి వెళ్ళి ఆ టైంలో మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం. బట్ మేము కూడా ఇంకా స్టడీస్ అయిపోయేసి తర్వాత బెంగళూరు, హైదరాబాద్ అలా మేము కూడా వెళ్ళిపోవడం వల్ల తను ఒక్కటే అలా కుక్ చేసుకొని మార్నింగ్ లేచి కుక్ చేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత నాన్న వచ్చి తీసుకెళ్తారనమాట పొలం దగ్గరికి ఫుడ్ అవన్నీ. సో వచ్చిన తర్వాత మళ్ళీ అలా ఒక 4 to 5 days ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట షెడ్యూల్. సో అప్పుడు అన్నీ క్లీన్గా సెట్ చేయడానికి అవ్వదు కాబట్టి అలా కింద పెట్టేశారు, ఎలా అంటే అలా. సో లాస్ట్ మార్చ్ వరకు కూడా శనగ ఉండింది మాది. సో అది పీకడం, అక్కడ కూలీలు అవంతా ఇంకా అలాగే ఉండిపోయింది. సో ఈ టైంలో నేను ఇంకా 1 month ఇంట్లో ఉండాలి అని ఇంటికి వచ్చాను కాబట్టి సో ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేద్దాం, నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి వర్క్ అలా అంతా. బట్ అప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే కింద అలా ఏవంటే ఉన్నాయి, నాకు తెలియడం లేదు ఎక్కడేమున్నాయో. సో ఒకసారి మంచిగా సెట్ చేద్దాం క్లీన్ చేసి అని చెప్పారు. సో మేము అనుకున్నాం ఓకే చేద్దాం అని ఒకరోజు ప్లాన్ వేసుకున్నాం అనమాట. బట్ ఆ రోజు అవ్వలేదు, అలా ఇంకా అయిపోతూనే ఉంది టైము. ఒకరోజు పెట్టుకొని మొత్తం కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ బయట తీసుకొచ్చి పెట్టేసి వాష్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా సెటప్ చేయాలి అని మేము ఒక ప్లాన్ వేసుకున్నాం. యాక్చువల్గా మేము ప్లాన్ వేసుకున్న ఒక 15 daysకి కూడా అది కంప్లీట్ అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడైతే తేనె మా చెట్లో ఉంది. లైక్ ఇంటి బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఒక చెట్లో సీతాఫలం చెట్లో ఇది ఉండిందనమాట తేనె. సో నాన్న తీసుకొని వచ్చి తినండి అని చెప్పి ఇచ్చారు మాకి. ఇక్కడ ఊళ్ళో ఉంటే చాలా బెనిఫిట్స్, లైక్ అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడే తీసుకొని తినొచ్చు, మ్యాంగోస్, ఫ్రూట్స్ ఏవైనా సరే. అలా మేము ప్లాన్ వేసుకున్న డే నుంచి 15 days కంప్లీట్ అయిపోయింది. 2 weeks అన్నాను కదా. 2 weeks తర్వాత మా అమ్మ వచ్చేసి ఇలా కొన్ని తీసుకొని వచ్చి బయట పెట్టేశారనమాట. కింద ఉన్నవన్నీ ఏవి క్లీన్ చేయాలి ఏంటి అవన్నీ తీసుకొని వచ్చి ఇలా పెట్టేశారు. అట్లీస్ట్ అప్పుడైనా మనం స్టార్ట్ చేస్తామేమో అని చెప్పేసి. లైక్ చాలా బిజీగా ఉన్నారనమాట పొలం వర్క్స్లో, ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంది. సో అందువల్ల 15 days డిలే అయిపోయింది. దాని తర్వాత కూడా ఒక 2 weeks తర్వాత అన్నీ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ మా తమ్ముడిని పిలిచి పైన ఉన్నవన్నీ కింద పెట్టించుకున్నామన్నమాట. సో అలా పైన ఏవైతే పెద్దవి ఉన్నాయో అవన్నీ మా తమ్ముడు వచ్చిన తర్వాత మాకు అందిస్తే మేము తీసుకెళ్ళి బయట పెట్టేశాం. ఇలా అన్నీ బయట పెట్టి ఒక 5 days అయిపోయింది, స్టిల్ అక్కడే ఉన్నాయన్నమాట, ఎక్కడున్నావు అక్కడ. ఇంకా ఒక్కరోజు గ్యాప్ దొరికింది మా అమ్మకి. సో తను వచ్చేసి ఇంకా అట్లా క్లీన్ చేద్దాంలే అని చెప్పి తను జస్ట్ అలా కూర్చొని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను జాయిన్ అయిపోయాను అనమాట మా అమ్మతో పాటు. బేసిక్గా ఏంటంటే ఒకరోజు ప్లాన్ వేసుకుంటే ఆ రోజు క్లీన్ చేయడం అంతా అయిపోతుంది మాకు. కానీ మా అమ్మకి పొలం వర్క్స్ లేకపోతే ఇంట్లో వర్క్స్ ఏదో ఒకటి ఉండడం వల్ల అసలు ఇంకా తను లేదు అంటే నన్ను కూడా కడగనివ్వదు, ఏమి క్లీన్ చేయనివ్వదు. నేను కూడా ఉంటే ఇద్దరం చేస్తే ఓకే అంటుంది. సో అందువల్ల నేను కూడా ఏం స్టార్ట్ చేయలేకపోయాను తను కాదు అని చెప్పి.
సో తను అన్నీ కాకపోయినా 1 or 2 అయినా క్లీన్ చేద్దామని అలా కూర్చుంది. నేనైతే లేదు, మొత్తం ఇంకా ఇప్పుడే అయిపోవాలి, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పేశాను. తర్వాత ఇంకా ఇద్దరం కూర్చొని అలా స్టార్ట్ చేశాము. బేసిక్గా ఇలా ఇంట్లో కిచెన్ సెటప్ కానీ అవన్నీ వాష్ చేయడం, నీట్గా అరేంజ్మెంట్ చేసుకోవడం అవన్నీ మోస్ట్లీ నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో సంక్రాంతి టైం లేకపోతే ఉగాది టైంలో చేస్తారు మోస్ట్లీ. మాకేంటంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ జాతర అలా ఉన్నప్పుడు అండ్ దానికి ముందు కొంచెం అన్న మ్యారేజ్ ఉంది అని, తర్వాత అక్క మ్యారేజ్ ఉందని అలా ఆ టైమ్స్లో మాత్రమే క్లీన్ చేసామన్నమాట. మొత్తం క్లీన్ చేయడానికి అసలు మాకు టైం ఉండదు అండ్ అమ్మ కూడా ఫుల్ బిజీగా ఉంటుంది పొలం వర్క్స్లో, అమ్మ నాన్న ఇద్దరు. సో ఇంకా సంక్రాంతి అండ్ ఉగాది ఆ టైంలో కూడా శనగ వేసింటారు ఫుల్. సో వాటర్ పట్టడం, డ్రిప్స్ అంతా ఫుల్ బిజీగా ఉంటారనమాట. అస్సలు అవ్వదు మాకు వాష్ చేయడానికి కూడా. సో ఈ టైంలోనే మేము వాష్ చేయడానికి అలా మాకు టైం దొరుకుతుంది. ఫైనల్లీ అమ్మ కొన్ని క్లీన్ చేసి అక్కడ పెట్టున్నారనమాట. అవన్నీ తీసుకెళ్ళి నేను అలా మంచాల మీద పెట్టేశాను. ఆ తర్వాత నేను కూడా కూర్చొని తనకి మొత్తం ఉంటుంది కదా విమ్, అది వాష్ చేసి తనకి ఇస్తుంటే తను క్లీన్ చేస్తూ అండ్ ఏదైనా కొంచెం ఎక్కువ మరకలు అలా ఉంటే నేను వాష్ చేస్తున్నప్పుడు వెళ్ళకపోతే తను కూడా ఒక సెకండ్ టైం అది మళ్ళీ ఒకసారి కడిగి అక్కడ పెట్టేస్తారనమాట. అవన్నీ తీసుకెళ్ళి నేను మంచం మీద ఆరేయడం, మళ్ళీ ఇక్కడ కూర్చోవడం, ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేయడం, పక్కన పెట్టడం, మళ్ళీ వెళ్ళి నేను క్లీన్ చేస్తున్నాను, లైక్ తోమడం అంటారు కదా, వాటిని తోముతున్నాను, మళ్ళీ మా అమ్మకి తోమేసినవన్నీ తీసుకెళ్ళి ఇలా మంచాల మీద కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎవరో వచ్చారు మ్యాంగోస్ ఇవ్వాలి అంటే వెళ్ళాను అనమాట, నేను తీసుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడ మేము ఇలా మా ఇంటి ముందర అలా సెటప్ చేసుకున్నాం, మొత్తం ఈ బోకుల్ని కడగడం అదంతా. అండ్ ఈ కప్స్ అవన్నీ గ్లాసెస్ని కూడా లాస్ట్లో వాష్ చేద్దామని చెప్పి నేను మొత్తం అలా వాటిలో పెట్టుకొని బయటికి తీసుకొని అక్కడ పెట్టేశాను. అండ్ ఈ బొంగులు అయితే కొంచెం లాస్ట్లో కడగాలి అని అలా పెట్టారు. కొన్ని నేను వాష్ చేయడం, ఆ తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడం అండ్ ఇంకా లోపల ఏదైనా ఉంటే అవి తీసుకొని రావడం. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆ పైన ఇంతకుముందు ఆ పెద్ద దాని మీద ఉన్నాయి కదా అటు సైడ్, సో అవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టడం, అలా నేను ఇక్కడ వరకు తీసుకొని రావడం. కొంచెం అట్లా నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఎక్కువ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తే ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇక్కడైతే సన్ మా తల మీదనే ఉన్నాడు అనమాట మేము వాష్ చేస్తున్న చోటు. సో ఫాస్ట్గా వర్క్ అవ్వాలి అంటే నేను ఎక్కువ వీడియోస్ తీయడానికి లేదు కాబట్టి జస్ట్ ఎప్పుడైనా మొత్తం ఇద్దరం కలిసి వెజల్స్ వాష్ చేసినవి పక్కన పెడతాం కదా, ఆ పక్కన పెట్టినవి ఎక్కువ అయిపోయినప్పుడు మంచాల మీద పెట్టాలి అన్నప్పుడు నేను లేస్తాను కదా, అప్పుడు మాత్రం ఎక్కడి వరకు చేశాను అనేది అలా వీడియో ఒక క్లిప్ తీసేసి ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ వర్క్ చేయడం అలా అనమాట. అండ్ ఇవైతే ఎక్కువ వద్దు, ఎంత కడిగినా అవి అలాగే ఉంటాయని చెప్పి కొంచెం లైట్గా వాటర్తో అలా కడిగేసాం. ఆ తర్వాత ఇంక మొత్తం అమ్మ క్లీన్ చేసేస్తున్నారు అక్కడ. ఫైనల్లీ డైలీ యూస్ చేసుకునేవి కాకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం వాష్ చేసేసాం మేము. ఇవైతే ఇలా ప్లేట్స్ పెద్ద ఉన్నాయి కదా వాటి మీద పెట్టేస్తే ఈజీగా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి అండ్ మనకు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను అలా పెట్టేశాను అనమాట పెద్ద పెద్ద ప్లేట్స్ మీద. సో ఎండ కూడా బాగుంది కాబట్టి ఫాస్ట్గా డ్రై అయిపోయాయి అవి కూడా. శనగ చెట్లు పీకుతున్నప్పుడు ఎక్కువ మంది ఒక 20 to 25 మెంబర్స్ వస్తారనమాట వర్క్కి, పొలంకి. అప్పుడు ఎక్కువ ప్లేట్స్ అవసరం అవుతుంది, కుక్ చేయడానికి పెద్ద పెద్దవి అవసరం అవుతాయి. అవన్నీ కూడా ఇట్లా కొంచెం ఎక్కువ యూస్ చేస్తారనమాట మోస్ట్లీ ఇట్లా వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు. బొంగలు కానీ క్యాన్ అవన్నీ కూడా. సో అలా యూస్ చేసినవన్నీ కింద ఉండిపోయాయి. ఇంకా మేము కూడా లేము కాబట్టి జస్ట్ అమ్మ ఒక్కటి కొంచెం ఫుడ్ అవన్నీ చూసుకొని వెళ్ళిపోతుంది, నాన్న తీసుకెళ్ళి పెట్టేస్తారు. తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొని అట్లే పెట్టేసేవాళ్ళు. సో అట్లా తనకి కొంచెం బిజీగా ఉండడం వల్ల అవన్నీ ఏం అరేంజ్ చేయలేకపోయింది. సో ఇక్కడ మోస్ట్లీ అన్నీ మేము క్లీన్ చేసేసాం ఇంకా. సో అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పైన మా తమ్ముడు హెల్ప్ తీసుకొని పైన మొత్తం మా తమ్ముడు అరేంజ్ చేసేసాడు, నేను మా అమ్మ అందిస్తూ ఉంటే. ఫైనల్లీ మా అమ్మ ఇష్టపడినట్టు, మా అమ్మ కోరుకున్నట్టు నేను మరీ ఎక్కువ ఏం చేయలేకపోయాను కానీ జస్ట్ ఈ విషయంలో తనకి హెల్ప్ చేశాను అనమాట. ఇప్పుడు బేసిక్గా చూస్తే ఎక్కడెక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని తనకి క్లారిటీ ఉంటుంది. అండ్ ఏదైనా క్యారీ అలా తీసుకోవాలి కర్రీస్ వేయడానికి అలా ఏదన్నా అన్నప్పుడు పైనుంచి తను ఈజీగా తీసుకోగలుగుతుంది, చేయి ఎక్కిందంటే.
జస్ట్ చైర్ వేసుకుంటే పైనుంచి తీసేసుకోవచ్చు అనమాట. సో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ రోజు నైట్ అసలు ఫుల్ వర్షం అనమాట. అసలు చాలా భయం వేసేసింది. పిడుగులు పడ్డం, ఆ సౌండ్స్, లైట్స్ అసలు బీభత్సంగా ఉండిందనమాట ఆ రోజు. కరెంట్ పోల్స్ అయితే అసలు చాలా లైటింగ్స్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద సౌండ్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ డే అయితే మాకు ఒక రోజు మొత్తం కరెంట్ కూడా లేదనమాట. అంత బీభత్సం జరిగిపోయింది ఆ రోజు. ఫైనల్లీ ఈ రోజు అయితే ఇలా ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.